అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. సో ఇవాళ శుక్రవారం, పైగా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. సో చాలా మందికి చేసుకుంటుండొచ్చు కదా వరలక్ష్మి వ్రతం అది. సో అందరికి కూడా శుభాకాంక్షలు. అండ్ ఇవాళ కూడా నేను అదే అంటే కట్టుకోకుండా ఆ శారీస్ కొత్తవి కట్టుకోకుండా మీకు ఇట్లా పట్టుకొని చూపిస్తాను. అయితే మెయిన్గా ఇవాళ శుక్రవారం అయినా కూడా ఈ బ్లాక్ శారీ కట్టడానికి అయితే ఒక రీజన్ ఉంది. మెయిన్గా పర్టికులర్గా ఇట్లా బ్లాక్ కట్టొద్దు, ఇది కట్టొద్దు అని నేను ఎప్పుడు కూడా అట్లా ఫాలో అవ్వను. బ్లాక్ పట్ల నాకు అట్లా కూడా లేదు. యాక్చువల్లీ బ్లాక్ అంటే ఇంకా ఫేవరెట్. అది కాక మరీ ఇట్లా ఏదో కాంట్రవర్సీ చేయాలని చెప్పి పూజలకి లిటరల్లీ కట్టుకునే అట్లయితే చేయను. బట్ బ్లాక్ అంటే కూడా ఓకే, కట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఏం ఆబ్జెక్షన్ లేదు. సో అదొకటి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ నేను ఎప్పుడు చెప్తుంటా కదా, మీరు చూసే వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయినా ప్లీజ్ ట్రస్ట్ చేయండి. ఈ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఏవైతే ఉంటాయో మనకి సీకో మెటీరియల్లో వచ్చేవి, ఇది నాది నార్మల్ పాత శారీయే, ఒక 4 to 5 years ఇంకా ముందు ఉండొచ్చు. ఇది ఎందుకు నేను చూపించి మరి ఇట్లా చెప్తున్నానంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇట్లా ర్యాక్లోంచి తీసి ఇది ఐరన్ లేదు, ఏమి లేదు, జస్ట్ ఇట్లా తీసి ఫటాఫట్ కట్టుకున్నా. జస్ట్ బ్లౌజ్ మాత్రమే, ఇంకా నేను కొంచెం లావ్ అయినందుకు దీని బ్లౌజెస్ రావట్లేదు ఆబ్వియస్లీ. సో వేరే బ్లౌజ్ వేసుకున్నా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ అమ్మలది, అత్తలది, ఈవెన్ మీ అమ్మమ్మలది చీర అయినా కూడా ఈ మెటీరియల్ చాలా చాలా బాగుంటుంది. అది తెలియక ఏంటంటే హ్యాండ్లూమ్ అనంగానే పెద్దవాళ్ళ చీరలు ఆ కాన్సెప్ట్ నుంచి ప్లీజ్ దయచేసి బయటపడితే ఒక్కసారి మీరు కట్టుకున్నారా అది తెలిసిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ మనము లైక్ యాక్చువల్లీ ఫాలింగ్ శారీస్ అంటాం కదా, లిటరలీ దాంట్లోనే బాగా కొంచెం లావు కనిపిస్తాం. ఇవి ఏంటంటే మనం కట్టుకోగానే మన బాడీకి తగ్గట్టుగా కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో నాకైతే చాలా చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. మీకు కూడా స్క్రీన్ పైన అర్థమవుతుంది కదా నా కంఫర్ట్, నేను చెప్పే కథలన్నీ. సో ప్లీజ్ దయచేసి హ్యాండ్లూమ్ని మనం అందరం కూడా బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. కట్టుకొని చూస్తే కూడా బాగా తెలుస్తుంది ఇట్లాంటి శారీస్ ఎందుకు ఇంత వర్త్, ఎందుకు డబ్బులు పడతాయి. అది పక్కన పెడితే కంఫర్ట్ వైజ్ ఎన్నో ఏళ్ళు మన్నే శారీస్ అనమాట. సో డెఫినెట్లీ అందరు కూడా ట్రై చేయండి. అండ్ పళ్ళు కొన్ని బాగున్నారు కదా, లైక్ బ్లాక్లో. అండ్ ఆబ్వియస్లీ ఈ పోచంపల్లి బార్డర్ రావడం, సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు ఉండాలి. కాంప్లిమెంట్స్ అవతల వాళ్ళే ఇవ్వాలని లేదు. నేను ఇదివరకు చెప్పిన ఎవరైనా బాగున్నారా అంటే అబ్బా అంత వద్దు, బాగున్నారంటే థ్యాంక్ యూ, ఓకే. సో నాకైతే నేను నచ్చినాయి ఇవాళ. సో దట్స్ ద రీజన్. సో ఇప్పుడు నేను చూపించే శారీ కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చేసి మనకి క్రేప్ బనారస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. కంప్లీట్ ఈ చిన్న జరీ ఏదైతే ఉందో వీవింగ్లో శారీ మొత్తం కూడా ఉంటుంది. అటువైపు ఇటువైపు ఈక్వల్ బార్డర్ వస్తూ వన్స్ డ్రైప్ చేసుకుంటే ఆ ఫాలింగ్ కానీ అది శారీ లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. కాంబినేషన్ కూడా బాటిల్ గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్. యాక్చువల్ అయితే డార్క్ మెహందీ గ్రీన్ అని చెప్పొచ్చేమో, దానికి వచ్చేసి ఆరెంజ్ వచ్చింది. అండ్ బార్డర్ చూసింది ఎంత ముద్దుగా ఇట్లా ఫ్లవర్ ది బార్డర్ ఏదైతే ఉందో పైన సైడ్ అండ్ కింద సైడ్ చాలా చాలా మంచిగా వచ్చింది. తర్వాత మనకి కొంగు పాటు కూడా ఇట్లా మంచిగా వస్తుంది. సో పూజలకి యాప్ట్గా ఉన్నాయి ఇవి కూడా. తర్వాత మనకి ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఆ బార్డర్ వస్తుంది. వద్దు అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లా కాంట్రాస్ట్ ఇది వేసుకోవచ్చు. అయినా గ్రీన్ రావడం వల్ల కూడా నష్టం లేదు, ఎందుకంటే ఇలా కట్టుకున్నప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఉంది కాబట్టి మళ్ళీ బాడీ ఇది ఫ్యాబ్రికే మనకి బ్లౌజ్ కలర్లో వచ్చింది కాబట్టి బాగుంది. సో డెఫినెట్లీ చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఒక 1 to 2 times మాత్రం డ్రై వాష్ ఇచ్చిన తర్వాత హోమ్ వాష్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ చెప్పినట్టుగా క్రేప్ బనారస్ ఫాలింగ్ లాగా ఉంటుంది, ఫ్యాన్సీ లాగా కొద్దిపాటి ఉంటుంది అనమాట. లైక్ ఏమంటారు, ట్రాన్స్పరెంట్ కొద్దిపాటి ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 2800. సో కస్టమర్కి కొన్ని ఓపెన్ చేస్తున్నా బికాస్ బూటా నాకు తెలిసి మేబీ వేరియేషన్ ఉందేమో. ఇందాక అది ఉంది కదా డ్రాప్స్ లాగా, ఇది వచ్చేసి ఇట్లా ఉంది మంచిగా పింక్ కలర్కి, రాణి పింక్కి నేవీ బ్లూ వచ్చింది. సో శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది, ఇట్లా పళ్ళు. సో ఇందాక చెప్పినట్టుగా ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మంచిగా ఇట్లా బార్డర్ వస్తుంది. ఇట్లా ఎల్బో హ్యాండ్స్ ఇట్లా కుట్టించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మధ్యలో మనకి గ్రీన్ వచ్చింది, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ గ్రీన్. ఈ డ్రాప్ డిజైన్ అదే ఉంది, జరీ వీవింగ్. ఇది బార్డర్ వచ్చేసి మనకి బ్లూలో వచ్చింది. కంప్లీట్ చీర మొత్తం అట్లా వచ్చిన తర్వాత ఈ పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బార్డర్ వస్తుంది, ప్లెయిన్ బాడీదే కలర్ వచ్చేసి బ్లౌజ్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ, బట్ కొంచెం మనకి పర్పుల్ మిక్స్ అయిన షేడ్ లాగా ఉంటుంది. సో ఇది కలర్ కాంబినేషన్ పింక్తో వచ్చింది. శారీ మొత్తం కూడా, ఈ శారీ మొత్తం బూటా కూడా మొత్తము లైక్ ఆల్మోస్ట్ మొత్తానికి వచ్చింది. లైక్ కొంచెం కుర్చీల దగ్గర తక్కువ ఎక్కువ కాదు, మొత్తానికి వచ్చింది. పళ్ళు, తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ విత్ పింక్, కంప్లీట్ క్రీమ్ విత్ పింక్. అండ్ దీంట్లో డ్రాప్స్ ప్రతి దాంట్లో డిజైన్ మధ్యలో బూటా అబ్జర్వ్ చేయండి బికాస్ కొంచెం వేరియేషన్ ఉంది ప్రతి దానికి. సో దీనికి ఇట్లా వచ్చింది. తర్వాత పళ్ళు, బ్యూటిఫుల్ పళ్ళు ఇన్ పింక్ అండ్ క్రీమ్ విల్ బి ద బ్లౌజ్ విత్ దిస్ బార్డర్. వద్దనుకున్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనకి బార్డర్ కలర్లో ఉన్న బ్లౌజ్ మనం ఫ్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్, మధ్యలో పింక్ విత్ నేవీ బ్లూ. ఇది కూడా ఫస్ట్ వచ్చిన డిజైన్ డ్రాప్స్ వచ్చింది. పెద్ద డ్రాప్స్ అండ్ చిన్నవి కూడా ఉన్నాయి, 2 వేరియేషన్స్ ఉంది ఇందులోనే. తర్వాత ఇది పళ్ళు.
ప్లెయిన్ పింక్ ఏదైతే ఉందో అది బ్లౌజ్. రెడ్ ఉందా లేదా అనుకున్నా, రెడ్ కాకపోతే రెడ్ డార్క్ నేవీ బ్లూ, బట్ మనకి చూస్తే బ్లాక్ లాగానే ఉంది, ఆల్మోస్ట్ నియర్ టు బ్లాక్ లానే ఉంది. సో అది నేను కరెక్ట్గా కన్వే చేస్తున్నా. ఇన్ కేస్ బ్లాక్ వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి, లేదు ఓకే అనుకుంటే చూడండి కలర్ కాంబినేషన్ పరంగా బాగుంటుంది. రెడ్ విత్ ఆల్మోస్ట్ బ్లాక్ లాగానే ఉంది కాబట్టి చెప్తున్నా. అండ్ పైన సైడ్ చిన్న బార్డర్, కింద సైడ్ పెద్ద బార్డర్. ఇది వచ్చేసి పళ్ళు. తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ తోటి వస్తుంది. సో ఈ డిజైన్లో ఇది వచ్చేసి లాస్ట్ నేవీ బ్లూ విత్ పింక్. సో అన్నీ కూడా కొన్ని బ్లూలు అన్నాను, బట్ అప్పటికి కూడా చూసుకోండి ప్రతిది కూడా డిఫరెంటే. మొత్తం 8 శారీస్ వరకు ఉన్నాయి. ఇది కాంబినేషన్ పింక్తో ఇట్లా వచ్చింది. అండ్ బ్లౌజ్ సేమ్ ఇట్లా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది. కంప్లీట్ చాలా మెత్తగా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ వచ్చేసి. నెక్స్ట్ ఈరోజే ఇంకొక 4 శారీస్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ చూపిస్తా. కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ శారీస్. ఇది కంప్లీట్ మీకు కనిపించేది పటోలా ప్రింట్, క్రీమ్ బ్యాక్గ్రౌండ్ పైన వచ్చింది. నార్మల్గా వాష్ అండ్ వేర్ శారీస్ కోసము. ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ ఏముండదు. ప్రింట్ వెనకాల కొంచెం దిగింది, ఎక్కువ తక్కువ ఏముండదు ట్రాన్స్పరెంట్. అండ్ ఇవి ఏంటంటే పటోలా ఫ్యాన్సీ శారీస్. సో 1050లో ఉన్నాయి. అండ్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి వైట్ పైన ఈ బ్లూ కాంబినేషన్ తోటి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది ఇట్లా. తర్వాత ఈ బ్లూది బ్లౌజ్ వస్తుంది. సో ఇలా అంతా ఓపెన్ చేయట్లేదు, జస్ట్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తా. ఇది ఇట్లా చూస్తున్నారు కదా, దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఈ రెడ్ విత్ రామా గ్రీన్. సో రామా గ్రీన్ది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్లో హైలైట్ అవుతుంది. తర్వాత క్రీమ్ విత్ పింక్ ఉంది. ఇక్కడ నేను పట్టుకున్న క్రీమ్లో బ్లూ వచ్చింది, వేరాస్ ఇందులో వచ్చేసి పింక్ వచ్చింది. సో బ్లౌజ్ అండ్ పళ్ళు అది ఉంటుంది. ఇంకోటి ఉందా, తర్వాత ఎల్లో విత్ పింక్. సో ఇవి 1050 ఈచ్. సో బ్యూటిఫుల్ శారీస్ మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చిన పని అయితే నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ రావాలంటే యాజ్ యూ నో బెల్ ఐకాన్ నొక్కితే మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. బికాస్ ఒక్కోసారి నేను చెప్పిన కదా టైం స్లాట్ మారడం వల్ల మీకు కూడా ఒక నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.